హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో, ఇదైతే మేము రీసెంట్‌గా లావెండర్ ఫామ్‌కి వెళ్ళాము. సో, చాలా అంటే చాలా బాగుందండి ఆ ప్లేసు. సో, మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో పెడుతున్నాను. సో, ఇందులో చాలా ఫొటోస్ యాడ్ చేశాను, మీరు చూసేయండి. సో, ఇలా ఎంటర్ అవ్వగానే ఈ లేక్ ఉందండి, చిన్న లేక్. మధ్యలో ఇలా బ్రిడ్జ్ లాగా ఉంది. ఎంత అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అదైతే. మంచి సౌండ్, ప్లెజెంట్ సౌండ్. సో ఇది ఒక సైడ్, అండ్ ఇది వచ్చి ఇంకో సైడ్ అన్నట్టు. ఇంకో సైడ్ ఇలా ఉంది, దీన్ని ఏమంటారు నాకు తెలీదు, బట్ లొకేషన్ అయితే చాలా బాగుందండి. అక్కడ అటు సైడ్ మీరు చూస్తుంటే అక్కడ మనకు గుర్రాలు కూడా ఉన్నాయి, అదే హార్సెస్. ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే లొకేషన్ అంత బ్యూటిఫుల్గా ఉంది. ఆ వాటర్ సౌండే లైక్ మైండ్లో ఎంతో పాజిటివ్ వైబ్స్ని ఇస్తుంది, అంత బాగుంది. అండ్ ఇంకా అక్కడి నుంచి అసలు వెళ్ళలేకపోయాము. సో ఇది తర్వాత ఇలా ఎంటర్ అవుతుంటే ఈ బోర్డు కనిపించింది, లైక్ టైమింగ్స్ అండ్ ఫామ్కి ఎలా ఏ సైడ్ నుంచి వెళ్ళాలో అని మొత్తం ఇన్ డీటెయిల్గా ఇక్కడ పెట్టారు. సో లైక్ 1892 నుంచి ఈ ఫామ్ స్టార్ట్ చేశారంట. సో టైమింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది ఎంటర్ అయ్యాక సో అక్కడ నుండి తీసిన ఫోటో. కొంచెం తెలుసు కదండి యూకే వెదర్ గురించి, ఒకసారి చల్లగా ఉంటుంది, ఒకసారి ఎండగా ఉంటుంది. సో అప్పటిదప్పుడే మళ్ళీ ఎండ్ వచ్చేసింది, బట్ అంత బ్యూటిఫుల్గా అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. తర్వాత ఎంటర్ అయ్యేటప్పుడు ఈ ఫ్లవర్స్, పింక్ అంటే ఏ అమ్మాయికి ఇష్టం ఉండదండి చెప్పండి, బట్ ఎంత బాగున్నాయో ప్రిట్టీగా. సో చాలా ఫొటోస్ తీసుకున్నాను ఇక్కడే ఫస్ట్. సో మంచిగా మంచిగా చాలా బాగా అరేంజ్ చేసి పెట్టారంటే, మంచి ఆర్గనైజ్ చేసినట్టు చాలా బాగా పెట్టారు. సో బట్ ఈ ఫ్లవర్స్ మాత్రం అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. అంటే లావెండర్ ఫామ్ అనుకొని వస్తాం కదా. సో ఎంట్రన్స్లోనే ఫ్లవర్ చూసేసరికి ఇక్కడే మనం ఫ్లాట్ అయిపోతాం, అంత అంటే అంత బాగుంటుంది ఆ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో. సో ఇలా వెళ్తూ ఉంటే, సో ఇది ఇంకా ఎంట్రన్స్లో అంటే మనం వెళ్తూ ఉంటే ఫొటోస్ అన్నీ తీసానండి. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. సో లైక్ లావెండర్ ఫీల్ వస్తుంది అంటే ఎంటర్ అవ్వడంతోనే మనకి. సో తర్వాత ఒక స్టాల్ లైక్ లావెండర్ ఫ్లేవర్స్ అన్నట్టు, కాఫీస్ కానీ ఐస్ క్రీమ్స్, అక్కడ మీరు చూస్తున్నారు కదా ఐస్ క్రీమ్స్, టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్, బ్రెడ్, ఇవన్నీ బట్ లావెండర్ ఫ్లేవర్. సో నార్మల్ ఫ్లేవర్ కాదు, సో లావెండర్ ఫామ్ కాబట్టి లావెండర్ ఫ్లేవర్లో ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఇంకా లావెండర్ ఫామ్లో ఉంటాయి కదండి, అవి తీసుకొచ్చి ఇలా కట్టెల్లాగా కట్టి పెట్టారు. మీకు బతుకమ్మ తెలుసుంటే, మనం బతుకమ్మకు పూలు మంచిగా కట్టెలు కట్టుకొని ఎట్లా పెట్టుకుంటామో ముందు రోజు, అట్లా కట్టెలు కట్టి పెట్టారన్నట్టు షోకేస్ కోసం. సో బాగుందని ఒక ఫోటో తీసుకున్నాను, అంటే తీసుకెళ్ళొచ్చు కొనుక్కునే వాళ్ళు. అండ్ ఇది ఒక షోకేస్ పీస్ లాగా పెట్టారు, లైక్ క్యాజువల్ ఫామ్ కెంట్లో ఉంటుంది కదా క్యాజువల్ ఫామ్. సో అందుకని సో ఇది కూడా బాగుందని ఒకటి తీసేసాను. అన్నీ క్యాప్చర్ చేయాలనిపించింది అంటే చూస్తూ ఉంటే ఎందుకు అన్నీ క్యాప్చర్ చేయాలనిపించింది. సో అందుకనే మోస్ట్లీ చాలా వరకు క్యాప్చర్ చేసేసాను. అండ్ ఇంకా ఇది వచ్చేసి ఫ్లవర్స్ ఇలా గుంపులుగా ఉంటే ఏదో పింట్రెస్ట్ లాగా అనిపించింది. సో తీసుకున్నాను. అంటే గడ్డి అది ఇది అంటే అట్లా ఏం లేదు, ఏది కనబడితే అది తీసేసుకున్నాను. చాలా బాగుంది కదండి, ఎల్లో, లావెండర్ కలర్, రెడ్ కలర్, పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అన్ని ఇట్లా మిక్స్డ్ కాంబినేషన్లో బాగుందని తీసేసుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి ఇంతకుముందు కట్టిన కట్టెలే, బట్ ఇవి ఎండిపోయినాయి అన్నట్టు. సో ఎండిపోయిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఉంది. సో తర్వాత వచ్చేసి ఇది ఇంకో స్టాల్ అండి, దగ్గరికి వచ్చాక తీసాను. సో అందులో మీరు చూస్తే కాఫీ అండ్ వైన్ కూడా ఉంది, అండ్ లావెండర్కి సంబంధించిన కొంచెం బ్రెడ్ అలాంటివి ఉన్నాయి. సో అండ్ ఇది వచ్చేసి యాపిల్స్ అండి. సో ఈ యాపిల్స్ ఇక్కడ ఇవి హైబ్రిడ్ ఉన్నట్టున్నాయి. సో చాలా రెడ్గా ఉన్నాయి చూడండి, కింద కూడా పడిపోయి ఉన్నాయి. ఇక్కడ యాపిల్స్ చెట్లు అయితే అసలు యాపిల్స్కి అయితే అసలు కొదవనే ఉండదు, ఎక్కడ పడితే అక్కడనే ఉంటాయి. సో ఇది కూడా బాగుంది. అంటే ఈ తోటలోకి వెళ్ళలేదు, జస్ట్ మీరు అక్కడ వెనకాల చూస్తున్న ఇంకా పెద్ద తోట ఉంది, బట్ మనకి లావెండర్ ముఖ్యం కాబట్టి సో లావెండర్ కోసం వచ్చాం మనం ఇక్కడికి. సో ఇది అక్కడ స్టాల్స్ పెట్టాను. సో ఇవి చూడండి చాక్లెట్స్ అండ్ క్లాత్స్, లావెండర్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ చూడండి. ఇవన్నీ చాక్లెట్స్ అండ్ అలాంటివి, నట్స్, లైక్ ఫ్లేవర్డ్ లావెండర్ ఫ్లేవర్కి సంబంధించినవి అన్నీ. అండ్ జ్యువెలరీ టైప్ కూడా ఉన్నాయండి. సో బ్రేస్లెట్స్, చైన్స్ అట్లాంటివి కూడా. సో నేనైతే 2 బ్రేస్లెట్స్ తీసుకున్నాను, ఇది అందులో ఒకటి. సో ఇది నేను యూజ్ చేస్తున్నాను, ఒకటి మా సిస్టర్కి తీసుకున్నాను. సో ఇక్కడ టైం లేకున్నందుకు ఇక్కడ షాపింగ్ చేయలేదు. సో
ఫామ్ వచ్చేసాం మనం ఫామ్కి. సో యాక్చువల్ ఫామ్ అండి. అప్పుడు ఎండ అప్పుడప్పుడు వస్తుంది. సో అప్పుడు అవన్నీ ఫొటోస్ అన్నీ మా ఆయనే తీశారు. ఎంత ఎంత ప్రిట్టిగా ఉన్నాయి చూడండి అసలు ఫామ్. మై గాడ్, నేనైతే ఫస్ట్ టైం కదండి చూడడం. నా కళ్ళంతా ఇంకా అది చూస్తూనే ఉన్నాను. సో ఫామ్కి కరెక్ట్ టైమింగ్స్ వచ్చేసి లైక్ టైం పీరియడ్ వచ్చేసి జూన్ ఎండింగ్ నుంచి ఆగస్ట్ స్టార్టింగ్ వరకు అండి. ఈ పీరియడ్లో అయితేనే ఇలా ఇంత చూడడానికి ఇంత ప్రిట్టిగా ఉంటుంది. సో మీరు విజిట్ అవ్వాలనుకుంటే మాత్రం యూకేలో ఉంటే ఖచ్చితంగా ఈ టైంలో వెళ్ళండి. ఇప్పుడు ఇంకొక 1 monthలో ఓపెన్ అవుతుంది మేబీ, బట్ ఖచ్చితంగా అసలు మిస్ చేసుకోకండి. అండ్ చూడండి ఎంత బాగుందో. ఎక్కువ ఇందులో హనీ బీస్ ఉన్నాయి, అంటే తేనెటీగలు అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే లావెండర్ ఫామ్ అసలు హనీ బీస్తోనే ఎక్కువ ఫేమస్. లైక్ అవి ఈ పువ్వుల్లో ఉండే వాటిని తీసుకెళ్ళి లైక్ హనీ ప్రిపేర్ చేస్తుంది కదా. సో దానికని చాలా అంటే చాలా హనీ బీస్ ఉన్నాయి ఇక్కడ. కూర్చోడానికి కుర్చీ కూడా ఉంది ఫొటోస్ తీసుకోవడానికి. అండ్ ఇంకా స్టోర్లోకి వెళ్ళిపోయామండి. ఇక్కడ మీరు చూస్తుంటే లైక్ క్యాండిల్స్, లావెండర్ ఫ్లేవర్డ్ క్యాండిల్స్, అలాంటి క్యాండిల్స్, కప్స్, ఇంకా చాలా వరకు ఇంకా చూడండి టాయ్స్. ఇంకా మనకు ఇంట్లోకి కావాల్సిన కార్పెట్స్ అన్నీ చేతితో చేసినవండి, హ్యాండ్మేడ్. సో అందుకనే మనకు చిన్న మార్కెట్ లాగా, అంటే చాలామంది వస్తారు కదా, సో కొనుక్కుంటారని చిన్న మార్కెట్ లాగా పెట్టారు. సో ఇది టైబెల్ ఐస్ క్రీమ్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లావెండర్ ఫ్లేవర్ అండి, చాలా బాగుంది. సో ట్రై చేసాము. మీరు కూడా ఒకవేళ వెళ్తే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మేము కలెక్ట్ చేసిన లావెండర్ ఇలా ఒక బాస్కెట్లో పెట్టుకున్నాము. సో చూడడానికి బాగుంటుంది కదా, అందుకని ఒక ఫోటో కూడా తీసి పెట్టుకున్నాను. సో ఇది ఇంత మేము కలెక్ట్ చేసింది అన్నట్టు. సో తర్వాత ఇంకా మళ్ళీ స్టోర్లోకి వెళ్ళిపోయాము. ఇక్కడ ఇంకో స్టోర్ ఇది. సో ఇందులో బ్రెడ్. సో బ్రెడ్ ఇది కూడా లావెండర్ ఫ్లేవర్తో చేశారు. బ్రెడ్ ఎంత బాగుందో, అంటే అక్కడ ర్యాప్ చేసి పెట్టారు. మేము ఒకటి తీసుకున్నాము. సో చాలా ఇంకా బయట నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఇది కూడా మంచిగా షోకేస్ లాగా పెట్టారు, మంచిగా ఆర్గనైజ్ చేసి ఎంత బాగుందో చూడండి. తర్వాత మళ్ళీ స్టోర్లోకి వెళ్ళిపోయాం. సో తర్వాత ఇంకా మళ్ళీ లావెండర్ ఫామ్లో కొన్ని ఫోటో కూడా ఇట్లా హనీబీస్ వచ్చి ఎక్కువ హనీబీస్ ఉన్నాయి ఇట్లా వస్తున్నాయని చెప్పాను కదండి. ఇది మంచిగా క్యాప్చర్ అయ్యింది. చూడండి ఎంత బాగా ఇట్లా దగ్గరకు వస్తుందో. నేను ఫస్ట్ టైం చూడడం హనీబీస్ ఇట్లా రావడం అనేది. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ ఫోటో. తర్వాత మళ్ళీ ఇది కూడా ఇంకొకటి అట్రాక్టివ్, అంటే బయట సేమ్ వింటేజ్ లుక్ వచ్చేటట్టు. సో ఇది కూడా పెట్టారు గుమ్మడికాయలతోని. అవి ఒరిజినల్ కాదు, అవి డూప్లికేటే. సో బట్ చూడడానికి ఎంత బాగుందో చూడండి. లైక్ క్యాజువల్ ఫామ్కి ఎంట్లని ఒక పాత సైకిల్ అండ్ పుట్టల్లో ఫ్రూట్స్. సో చాలా చాలా బాగా అరేంజ్ చేశారు. సో తర్వాత ఇది కూడా సేమ్ ఇంతమందికి లావెండర్ని మనం తీసుకొచ్చిందని ఇలా కట్టలు కట్టి పెడతారని చెప్పాను కదా. సో అలా ఇలా. సో ఇక్కడ మొత్తం ఇదంతా చూసాక నాకు అర్థమైంది ఏంటంటే, ఈ లావెండర్ అనేది ఫుడ్ ఐటమ్స్లో లైక్ బన్స్, కాఫీ, బిస్కెట్స్ లాంటి ప్రతి ఒక్క దాంట్లో వాడుతున్నారు. అండ్ మెడిసిన్స్, ఎస్పెషల్గా మెడిసిన్స్ కూడా చాలా తయారు చేస్తున్నారు. అండ్ ఇంకొకటి బాడీ ప్రొడక్ట్స్ అండి. బాడీ ప్రొడక్ట్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. లైక్ ఫేస్ క్రీమ్, సన్ స్క్రీన్ అండ్ సోప్స్ అండ్ తర్వాత క్యాండిల్స్, ఇంట్లో కావాల్సిన క్యాండిల్స్, ఇలా చాలా అంటే చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి లావెండర్ ఫ్లేవర్లో. బట్ చాలా చాలా బాగుంది. పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయండి. సో ఇది మనం ఓవరాల్ లావెండర్ ఫామ్లో నేను తీసిన ఫొటోస్ కలెక్షన్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది వెళ్తున్నాం కదా, అందుకే సింబాలిక్గా ఇది పెట్టాను. ఎంటర్ అయ్యేటప్పుడు పెట్టాను కదా, సో వెళ్ళేటప్పుడు కూడా అది పెడదామని పెట్టాను. సో ఫైనల్ అయితే చాలా బాగుందండి. సో మీరు కనుక విజిట్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా జూలైలో బెస్ట్ టైము, ఖచ్చితంగా విజిట్ అవ్వండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, అంటే నాకు ఎలా వచ్చో అలా ఇంకా నేర్చుకొని ఎంత బాగా పెట్టాలో అంత బాగా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఇంకొక వీడియోతోనే తొందరలోనూ మీ ముందుంటాను. థ్యాంక్ యూ.